చేస్తున్నారు కదా. ఆ దర్యాప్తు సంస్థకైనా సరే ప్రభుత్వం సహకరించలేదు. కారణం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే కాకినాడ పోర్టు అవ్వచ్చు, విశాఖ పోర్టు అవ్వచ్చు, లేదా గొడవల నిల్వలు అవ్వచ్చు, ఈ తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు శక్తులు ఉన్నారు కాబట్టి, అడ్డాగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు చేస్తున్న వ్యాపారస్తులు కూడా వాళ్లే కాబట్టి వాళ్ళ మీద మెగా సంస్థ దృష్టి పెట్టకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అడ్డుకట్ట వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వేరే హౌసింగ్ కానీ, అలాగే మరొక ఆ పక్కన ఉన్నటువంటి 2 సంస్థలు కానీ ఆ టీము ఎందుకు విజిట్ చేయలేదు ఇప్పుడు కూడా మీమాంస అన్నమాట. మరి దీనిలో లొసుగు ముసుగు మరి మంత్రి తెలియాలా, సంబంధిత అధికారులకు తెలియాలా. మంత్రి సీజ్ చేసిన బియ్యాన్ని బీటో సంస్థ నవంబర్లోనే 1000 టన్నుల రైస్ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కార్గోకి ఈ కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ తీసుకోవచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాతే దాడులు జరిగాకేమో ఎక్స్పోర్ట్ చేయకుండా అది ఆపేశారు. ఇప్పుడు అదే టీడీపీకి మీన్స్ అదే కూటమి ప్రభుత్వాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారి సిఎఫ్ఎస్ నుంచి పాత బిల్లులతో ఉన్నటువంటి కార్గోని కస్టమ్స్ కళ్ళు కప్పి పంపించేందుకు ఒక పక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే పాత బిల్లులే చూపించి ఈ సీజ్ చేసింది కాదు, ఇది పలానా సెపరేట్ ఇది అని చెప్పి అవి అక్రమ రవాణాకి ఉపయోగపడుతున్నాయి బిల్లులు. ఇప్పుడు సీజ్ చేసి 48 గంటలు జరిగింది, ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ లేదు. వాళ్ళ నుంచి రియాక్షన్ లేదు, యాక్టింగ్గా జరుగుతుంది ఇదంతా. కొన్ని అందుకనే చెప్తున్నా, ఏ ఒక్క సంస్థ పట్ల కానీ ఏ విషయం పట్ల కానీ ఆరోపణలు తప్ప మీకు ఆధారాలతో కూడుకున్నటువంటి విషయాన్ని, మా హయాంలో జరిగినటువంటి విషయాన్ని, మా హయాంలో జరిగిందని మీరు ఆరోపణ చేస్తున్నటువంటి విషయాన్ని ఆధారం చూపించగలిగారని మాత్రం మీడియా సోదరుల ద్వారా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ నెల 9వ తారీఖునే మొత్తం 483 టన్నుల వరకు కూడా బియ్యాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. అన్ని డాక్యుమెంట్లు, ఆ రైస్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కానీ బిల్లులు కానీ 48 hours లో పంపించాలి. 48 hours లో నాకు మొత్తం ఎవిడెన్స్ తో చెప్పాలని డైరెక్షన్ ఇచ్చారు మీరు. ఇప్పటి వరకు 5 రోజులు గడిచిపోయింది. ఇప్పటికే దాని మీద ఊసు లేదు, మేము పెట్టే ఘోష తప్ప దాని మీద ఊసు లేదు, ధ్యాస లేదని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. త్వరలోనే ఈ బియ్యాన్ని కూడా క్లియరెన్స్ చేసి ఇప్పుడు ఎవరైతే ఈ తెలుగుదేశం సంబంధించినటువంటి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో చైనాకి పంపించడానికి అన్ని సలహాలు కూడా జరిగిపోతున్నాయి. అందుకని మీడియా సోదరుల ద్వారా ఈ అక్రమ దీనికి సంబంధించి నేను ఒకటే చెప్తున్నాను, బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి నేను ప్రశ్నించేది ఒకటే, మీరు ఆ పేర్లు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా? లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే డెఫినెట్ గా వాళ్ళ పట్ల దృష్టి కేంద్రీకరించి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఈ ఉభయలు కూడా వాళ్ళపై యాక్షన్ తీసుకోకపోతే ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల దగ్గర డెఫినెట్ గా ఏదో రోజున మళ్ళీ మీరు తల వంచి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం త్వరలోనే ఏర్పడిపోతుందని మాత్రం ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆరోపణలు చేయడం కాదు, ఒక ఆధారం కూడా లేదు. కానీ మీకు ఆధారాలతో కూడుకున్నటువంటి ఎవిడెన్స్ తో కూడుకున్నటువంటి మీ ఏదైతే సివిల్ సప్లై మినిస్టర్ సర్ప్రైజ్ విజిట్ అని చెప్పి కాకినాడ పోర్టును అడ్డం పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ విశాఖ పోర్టుని కేంద్రంగా తీసుకొని ఇతర దేశాలకి అక్రమ బియ్యాన్ని ఈ రేషన్ బియ్యాన్ని తరలించడం వాస్తవం. ఈ విశాఖ పోర్టు అడ్డాగా మీకు కనిపించింది, కానీ కాకినాడ పోర్టుని చూపించారు. మొన్న మంత్రి వచ్చినప్పుడు కూడా కావాలని వాంటెళ్ళి ఆ పక్కన ఉన్న సంస్థలు వెళ్ళకుండా ప్రైవేట్ సంస్థలు రెండింటి పట్ల జస్ట్ సీజ్ చేసినట్టు షో చేశారు. ఎప్పటికైనా ఇలాంటి నాటకాలు మానుకోవాలని, మీ బోటకాలన్నీ కూడా ప్రజలకు చేతకాలం అవుతున్నాయని
మీ చేతకాంతనాన్ని వైఎస్ఆర్ పార్టీపై రుజువు చేసే కార్యక్రమానికే ప్రధాన ఎజెండా కింద పెట్టుకున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ అక్రమ బియ్యం రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం డెఫినెట్ గా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కవచంగా నిలిచారు. మీరు కళ్ళు తెరవండి, కళ్ళు తెరితేనే సరే నిజాన్ని బయట పెట్టండి అని మీడియా సోదరులకి తెలియజేస్తూ, ఏ కార్యక్రమం అయినా సరే డైవర్షన్ కావాల్సింది, డైరెక్షన్ కావాలి. డైవర్షన్ పాలిటిక్స్ కే ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు తప్ప ఒక డైరెక్షన్ భవిష్యత్తులో ఈ విధంగా మంచి ప్రభుత్వం మంచిగా నడిచింది అనే కీర్తి స్ఫూర్తి కలిగే విధంగా మీరు ఏ రోజు కూడా ఈ 7 మాసాల్లో ఏ ఒక్కరోజు కూడా అడుగులు ముందుకు వేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి తెలియజేసుకుంటూ నమస్కారం. Please subscribe Citizen Voice and like and share please.